పెద్దల హస్తంతోనే భూ కుంభకోణాలు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ధ్వజం. కర్నూలు జిల్లా ఆదోనిలో మార్పులు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన పెద్దల ఆధ్వర్యంలోనే భూ కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. మొన్నటికి మొన్న ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ తన తల్లి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ స్థలం వాళ్ళు తిరగబడటంతో పోలీస్ స్టేషన్లోని కేసు పెట్టారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. అప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి భూ కబ్జాలు చేస్తే తోలు తీస్తామన్నారు. కానీ ఇప్పుడేమో ఏకంగా ఇతర ప్రాంతాల వారి పేరుతో మండగిరికి చెందినటువంటి ఒక వ్యక్తి పొలాన్ని బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికేట్ తెచ్చి అలాగే కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలను కూడా తీసుకుని వచ్చి ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించి అక్రమంగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవటం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఇక ఈ భూకుంభకోణం వెనుక కూడా పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం ఉందని, త్వరలోనే దోషులు బయటికి వస్తారని, అప్పుడు వారి యొక్క బండారం బయటపెడతామని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని విమర్శించారు. ఎవరికీ ప్రజలు భయపడవద్దని, తమ ఆస్తులను రక్షించుకోవడానికి పోరాటాలు చేయండి పిలుపునిచ్చారు. అలాంటి ప్రజలకు పూర్తి మద్దతు వైకాపా పార్టీ అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ అధికారులు బలైపోయారని ఆయన అన్నారు. ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు, బతికున్నవాడిని చంపి డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇదొక మార్పు ఆదోన్లో. అంటే ఈ విధంగా ఆదోన్లో తిరగడానికి కారకులు ఎవరు అంతా తెలుసు. మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా. ఏ విధంగా ఆలోచించినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు గతంలో, ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు. అంతా కూడా ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఎందుకంటే తప్పులు జరిగినాయి, మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి, కానీ ఈ రకంగా చేయలే. లావాదేవీల్లో అంతే, ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్ కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడించచ్చేమో, కానీ మరి ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది ఆదంలో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే, ఆంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతు లేదనిపిస్తూ చూస్తూ ఉంటే ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చింది, అది సంతోషపడతా ఉన్నారు. ఏ విధంగా ఈ కూటమి అభ్యర్థితో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు, ఏదైనా తప్పు జరిగితే తోలు తీస్తానన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసి పరిస్థితి చూశాడు, తోలు తీసిందేం లేదు. ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదే ఈ రకంగా జరగదు. ఎంత ధైర్యంగా ఆందోళన ఈ రకంగా చేస్తామన్నట్టు ఎవరి కారణాలను కూడా ప్రజలు గమనిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ప్రజలు గమనించాలా, మీకు అండగా మేము ఉంటాం, మా పార్టీ ఉంటామని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం. మీరు ఏ విధంగా ఆధారపడే పని లేదు. మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలని, రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట పార్టీ తరఫున. మరి ఈ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత డబ్బులు వేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నామని సతాయిస్తాం. ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చినారు, ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమారు చేస్తూ ఉన్నారంటేనే ఏం పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. ప్రతి పార్టీ నాయకులు కూడా, ప్రతి పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి.
ఇంత అధ్వానంగా రిజిస్టర్ ఆఫీస్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారంలో కూటమి ప్రభుత్వం మరి ఏం చేస్తూ ఉంది, ఏం క్వశ్చన్ వేస్తూ ఉన్నారు అని ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉందంటే వాళ్ళే దొంగ అన్నట్టుగా ఉందనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళా ఈ పరిస్థితుల్లో ఏదో వాళ్ళ నాయన వాళ్ళ ఆస్తులో తాత వాళ్ళ ఆస్తులో ఉన్న పరిస్థితుల్లో రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలకంతా కూడా ఉన్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అందరూ చెప్తా ఉన్నాను, వీక్లీ వన్స్ అన్నా ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది. అది గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఎందుకంటే మెత్తనాడు ఎవరైతే చాతగా ఉంటాడో వాళ్ళంతా కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది మనకి. ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి, మా పార్టీ పరంగా ఇంకా ఉండాలి, ఇంకా మిగతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, దీని మీద ప్రతి వారు స్పందించాలా. లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరూ స్పందించినారు, ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా బయటకు రాని ఉన్నాయి, వస్తాయి, ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా. ఈ కూటమి వాళ్ళు కూడా మాట్లాడరు, దీని మీద స్పందించాలి, వెంటనే రద్దు చేయాలి దాన్ని. ఆ రోజు ఏ విధంగా ఆధార్ కార్డు రద్దు చేసినారో ఇమ్మీడియట్గా దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరికైనా అన్యాయం జరిగితే ఎప్పుడు కూడా మా పార్టీ అండగా ఉంటుందని కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదన్నా ఇప్పుడే 2 నెలలు అయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సిందే, మన భుజాల మీద మోయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి విషయంలోనూ ఆయన తూచా తప్పకుండా సాయం చేసే పరిస్థితి ఉంది, అది అందరూ తెలుసు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉంది. జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే టీచర్లంతా కూడా అడుగుతా ఉన్నారు, మీకు ఓటేసిన దానికి పొరపాటు ఇదేం చెప్పేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ స్కీమ్ కూడా అమలు చేయకుండానే దాదాపుగా 1,00,000 కోట్లు ఈ రోజుకి అప్పు ఇస్తున్నారంటే లెక్క ఎక్కువ అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రతి వారు గమనించాల.